కాకినాడ భోగి గణపతి పీఠంలో సంకష్టహర చతుర్థి పర్వదినాన్ని పురస్కరించుకుని పీఠంలో కొలువైన శ్రీ భోగి గణపతి స్వామి వారికి పంచామృతాభిషేకం విశేష పూజలు శాస్త్రోక్తంగా జరిపించినట్లు పీఠం ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు తెలిపారు. కలియుగ ప్రాపంచిక జీవనంలో ఆధ్యాత్మికతకు ఆటంకాలు తొలగించే సంకష్టహర చతుర్థి మాసోత్సవం, కష్టాలు తొలగించే వెంకటేశ్వర స్వామి నామ శక్తిపాతాన్నందించే సర్వదేవతా వ్రతాల మణిహారమని భోగి గణపతి పీఠం పేర్కొంది. ఉత్తరాదిలో ఈ వ్రతాన్ని ఇంటింటా సఖ్యానుసారం అల్పాహార విందుతో అత్యంత ఘనంగా జరుపుకుంటారని అన్నారు. కృష్ణ పింగళ సంకష్టహర చతుర్థి సందర్భంగా కాకినాడ సూర్యారావుపేట దూసర్లపూడి వారి వీధిలోని స్వయంభూ పీఠంలో 5వ చతుర్థి ఉత్సవాన్ని మంగళవారం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు మాట్లాడుతూ మంగళవారం చతుర్థి తిథి అంగారక చతుర్థిగా అత్యంత విశేషమైనదని అన్నారు. తమ శక్త్యానుసారంగా అందరికీ కూడా అల్పాహార విందును ఏర్పాటు చేసుకుని వైభవంగా చేసుకుంటూ ఉంటారు. అటువంటి కార్యక్రమం స్వయంభూ శ్రీ భోగి గణపతి పీఠంలో 24 నెలల పాటు మాసోత్సవాలుగా జరుపుకునేటువంటి క్రమంలో ఇది 5వ నెల. ఈ విధంగా ఈ ఏడాది వినాయక చవితికి 8 నెలలు పూర్తవుతాయి. ఈ 8 అష్టగణపతుల్ని కూడా గణపతి నవరాత్రులలో ఇక్కడ 8 రోజుల పాటు సాయంత్రం వేళలో బాజా భజంత్రీలతో ఊరేగింపు నిర్వహించి ఈ నవరాత్రుల అనంతరం ఈ సంకష్ట చతుర్థి ఉపవాసం చేసినటువంటి కుటుంబాలతోటి ఆ యొక్క గణపతి ప్రతిమలని గంగమ్మ తల్లి ఒడికి చేర్చేటువంటి కార్యక్రమం వేద మంత్రోచ్చారణలతో శాస్త్రోక్తంగా ఆగమ శాస్త్ర పద్ధతిగా జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొనవచ్చు. ఈ చతుర్థి ఉపవాసకులకి ఈరోజు సాయంత్రం వేళ గణపతి సహస్రనామ పారాయణతోటి పసుపు, కుంకుమ, రవిక, గాజులు ప్రదానంతో అల్పాహార విందు అందరికీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని చతుర్థి ఉపవాసం చేయవలసిందిగా భోగి గణపతి పీఠం లోక కళ్యాణార్థం కోరుకుంటోంది.